జగన్మోహన్ రెడ్డి అనుకుంటారు. కానీ న్యాయ వ్యవస్థలో కావచ్చు, బయట చాలా మంది కూడా ఈ డబ్బుకు లొంగని వారు ఎంతో మంది ఉంటారు. అంటే ఒక జడ్జికి 2 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఒక వాచ్ను గిఫ్ట్గా ఇచ్చే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి ద్వారా జరిగింది అనేది ఆలస్యంగా వెలుగు చూసింది. రైట్, అన్ని వ్యవస్థలను తన గుప్పెట్లో పెట్టుకున్నట్టే న్యాయ వ్యవస్థను కూడా తన గుప్పెట్లో పెట్టుకోవాలని ప్రయత్నాలు చేశారు. అది బెడ్స్ కొట్టిందనే చెప్పొచ్చు. డబ్బుతో కొడితే ఎవరైనా పడిపోతారు, చివరికి న్యాయ వ్యవస్థను కూడా మేనేజ్ చేసేయొచ్చు. ఇది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నమ్మే సిద్ధాంతం. కానీ అన్నిసార్లు డబ్బు పనిచేయదు. నిజాయితీ నిబద్ధత ఉన్న వాళ్ల ముందు అస్సలు పనిచేయదు. ఒక కీలక న్యాయమూర్తిని ఖరీదైన బహుమతితో మంచి చేసుకునేందుకు జగన్ శిబిరం చేసిన ప్రయత్నం ఆలస్యంగా బయటకు వచ్చింది. ఈ అంశం ఇప్పుడు న్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కీలకమైన న్యాయమూర్తి కుటుంబ సభ్యుడి వివాహం ఉత్తరాదిలోని ఒక రాష్ట్రంలో జరిగింది. అది 2021 కరోనా కాలం. దీంతో హంగు ఆర్భాటాలకు దూరంగా అత్యంత సన్నిహితుల మధ్య నిరాడంబరంగా ఆ వివాహం జరిగింది. అయితే ఆంధ్రప్రదేశ్ నుంచి 2 అనుకోని అతిథులు కూడా హాజరయ్యారు. వారిలో ఒకరు వైసీపీ రాజ్యసభ సభ్యుడు పారిశ్రామికవేత్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఇంకొకరు టీటీడీలో ఆల్ ఇన్ వన్ గా వ్యవహరించే ధర్మారెడ్డి. పిల్లవని పేరంటానికి వచ్చిన వీళ్లను చూసి ఆ న్యాయమూర్తి ఆశ్చర్యపోయారు. వివాహం తర్వాత ఆయన సమీపంలోని ఒక అతిథి గృహంలోకి వెళ్తుండగా ఆయనతో పాటే వీరు ప్రవేశించారు. టీటీడీ అదనపు ఈవోగా ధర్మారెడ్డితో పరిచయం ఉండడం, ఆయనతో పాటు వచ్చిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజ్యసభ సభ్యుడు కావడంతో సదరు న్యాయమూర్తి వారిని లోపలికి ఆహ్వానించారు. అసలు వీళ్ళెందుకు వచ్చారు అనుకుంటూ ఉండగానే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఒక గిఫ్ట్ బాక్స్ లో నుంచి దగదగలాడే వస్తువు ఒకటి బయటకు తీశారు. అది వజ్రాలు పొదిగిన బంగారు రిస్ట్ వాచ్. ఆ బ్రాండెడ్ వాచ్ విలువ సుమారు 2 కోట్లు. తీసుకోండి సార్ అంటూ దానిని జడ్జి ముందుంచారు. అది చూడగానే ఆ న్యాయమూర్తి షాక్ కు గురయ్యారు. అంతకుముందు తనకు ఎప్పుడూ ఎదురు కాని ఈ అనుభవంతో కొన్ని క్షణాల పాటు ఆయన మైండ్ బ్లాక్ అయింది. వెంటనే తేరుకుని కన్నెర్ర చేశారు. ఆ కానుకను వాళ్ల వైపునకే విసురుగా తోసేశారు. ఏమిటి నాన్ సెన్స్, అసలేం జరుగుతోంది, ఇక నుంచి వెళ్లిపోండి అని పరుష పదజాలంతో కేకలు వేశారు. దీంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ధర్మారెడ్డి అక్కడి నుంచి మెల్లగా జారుకున్నారు. ఆ న్యాయమూర్తికి జగన్ వ్యవహార శైలి, ఆయన వెంటాడే తీరు బాగా తెలుసు. దీంతో పాటు తన బాధ్యతగా మొత్తం విషయాన్ని లేఖ రూపంలో అప్పుడే సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిపై సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేశారు. నిబంధనల ప్రకారం ఈ వ్యవహారంపై నిఘా వర్గాలతో విచారణ జరిపించాల్సి ఉంటుంది. అయితే ఈ విషయం అంతటితో ముగిసేలా జగన్ మేనేజ్ చేసినట్లు సమాచారం. ఆ న్యాయమూర్తి సుప్రీంకోర్టుకు రాసిన లేఖ గురించి ఇప్పుడు చర్చ మొదలవడంతో ఈ మొత్తం అంశం వెలుగులోకి వచ్చింది. తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే అక్రమాలు, అవినీతికి పాల్పడి పీకల్లోతు కేసుల్లో ఇరుక్కుని విచారణ ఎదుర్కొంటున్న జగన్ మొదటి నుంచి న్యాయ వ్యవస్థపై కన్నేశారు. అంతకుముందు కూడా ఒక జడ్జిని ఇలాగే ప్రలోభాలకు గురి చేయాలని ప్రయత్నించి విఫలమయ్యారు. కేసుల విచారణలో తనకు ఉపయోగపడిన పడుతున్న వారిని ఎప్పటికప్పుడు ఏదో ఒక రూపంలో సంతృప్తి పరుస్తూనే ఉన్నారు. దీనికోసం ఆయన కొందరు వ్యక్తులను వాడుకుంటారు. ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలా ఫీల్డ్లో దించాలో జగన్ కు బాగా తెలుసునంటారు. అలాంటి వాళ్లను ఏదో ఒక పదవిలో కూర్చోబెడతారు. అవసరమైనప్పుడు వారిని తన అవసరాల కోసం రంగంలోకి దించుతారు. ధర్మారెడ్డి పాత్ర అలాంటిదే. తిరుమల వెంకన్నపై సామాన్యుల నుంచి వివివిఐపీల దాకా అందరికీ అచంచలమైన భక్తి. తన పదవి పరంగా ఎంత పవర్ఫుల్ వ్యక్తి అయినా తిరుమలకు వస్తే ధర్మారెడ్డిని అనివార్యంగానైనా కలవాల్సిందే. ఆ విధంగా ఆయన అందరికీ పరిచయం.
కానీ ఆయనది ఖరీదైన గిఫ్టులు ఇచ్చే స్థాయి కాదు. అందుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లాంటి వారిని ఉపయోగిస్తారు. పరిచయంతో మాట కలిపేందుకు ధర్మారెడ్డి, ప్రలోభాల కానుకలు అందజేసేందుకు మరొకరు. ఇదే జగన్ స్కీమింగ్. ఇక నిబద్ధత కలిగిన ఆ న్యాయమూర్తిని మంచు చేసుకునేందుకు కూడా ధర్మారెడ్డినే ప్రయోగించారు. మూడేళ్లకు పైబడి సర్వీస్ ఉన్న హైకోర్టు న్యాయమూర్తులపై జగన్ ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు సమాచారం. వీరు భవిష్యత్తులో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అయ్యే అవకాశం ఉంటుంది. వీరిని మంచి చేసుకునేందుకు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నట్లు న్యాయవాద వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇవన్నీ తన కేసుల కోసమేనని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.